రైట్గా మార్నింగ్ న్యూస్లో ముందుగా ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని కనుక ఒక్కసారి చూస్తే రైట్గా కులగణన నిర్ణయం కాంగ్రెస్ విజయం, రాహుల్ను ప్రధాని మోదీ ఆదర్శంగా తీసుకున్నారు, రాష్ట్ర అనుభవాలను కేంద్రంతో పంచుకునేందుకు సిద్ధం, రాజకీయ లబ్ధి కోసమే భాజపా రాష్ట్ర నాయకుల విమర్శలు, లోక్సభ ఎన్నికల్లో భాజపాకు 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దయ్యేవి. విషయం ఏదంటే ఇది ఒక అందుకు ఇది నిజం. నిజంగా భారతీయ జనతా పార్టీ కనుక 300 పైచీలకు మొన్నటిసారి 300 పైచీలకు వచ్చిన సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా కూడా ఇవాళ కులగణన జరగకపోయేది. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటతో ఏకీభవించవచ్చు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే రాష్ట్ర అనుభవాలను కేంద్రంతో పంచుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటున్నాం. ఎస్, పంచుకోండి అంటే పొరపాట్లు ఇక్కడ జరిగినాయి, ఈ పొరపాట్లు కాకుండా ఏం చేయవచ్చు అనే దాని విషయంలో మీరు పంచుకోవచ్చు. కులగణన నిర్ణయం కాంగ్రెస్ విజయమని, దేశవ్యాప్తంగా దీనిని కాంగ్రెస్ పార్టీలో చాలామంది దాన్ని వ్యతిరేకించారు. ఇది రాహుల్ గాంధీ గారి విజయం కిందకి వస్తుంది ఒకవేళ రావాల్సి వస్తే. దేశవ్యాప్తంగా దీన్ని నిర్దిష్ట వ్యవధిలోగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ ప్రక్రియను ఎప్పుడు ప్రారంభించి ఎప్పుడు ముగిస్తారో వెల్లడించాలని. ఇప్పుడు మనము 2024 ఫిబ్రవరిలో అసెంబ్లీ తీర్మానం చేస్తే 10 నెలల పాటు దాన్ని పట్టించుకోలేము. మళ్ళీ 10 నెలల తర్వాత మళ్ళీ రాహుల్ గాంధీ గారి ఒత్తిడితోటి మళ్ళీ కులగణన మనం కార్యక్రమం చేసినాం. ఒక రాష్ట్రంలోనే అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత 10 నెలలకు మనం ప్రక్రియ ప్రారంభిస్తే ఏడాది పట్టింది మనకు. మరి కేంద్రానికి కూడా ఒక డెడ్ లైన్ ఉండాలి కదా, మాకే ఏడాది పట్టింది, మీరు ఎంతసేపట్లో చేస్తారని చెప్తా ఉన్నారు. అయితే దీంట్లో మాట్లాడుకుంటూ రేవంత్ రెడ్డి గారు ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. బహుశా అది కేంద్రం చెప్పాలి ఈ సమస్యలను ఎట్లా అధిగమిస్తారు అనేటువంటి. ఈ సమస్యలు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి? ఈ సమస్యలు ఎక్కడున్నాయి? అయితే ఆయన కొన్ని క్రిటికల్గా మాట్లాడేటువంటి ప్రయత్నం ఆయన చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. దాంట్లో ఆయన ఏమంటారంటే కేంద్ర ప్రభుత్వం ఇదంతా చెప్పాలి, ఎట్లా చేస్తారు, ఈ వచ్చేటువంటి సమస్యలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సమస్యలు బీసీల నుంచి లేవు, సమస్యలు ఎస్సీల నుంచి లేవు, ఎస్టీల నుంచి లేవు. వీళ్ళందరినీ ఎట్లా కూర్చోబెడతారనేటువంటి విధంగా మాట్లాడారు. లేని సమస్యలు సృష్టించకండి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ లేని సమస్యలు సృష్టించకండి. కులగణన చేయడం ద్వారా ఏ సమస్య రాదు. ఇప్పుడు మీరు నిర్వహిస్తే ఏమైనా సమస్య వచ్చిందా? మీ డేటా సరిగా లేక, మీరు సరిగా చేయక అది విఫలమైంది. కానీ ఏ సమస్య లేదు, రాదు కూడా. ఎందుకు వస్తుంది? ఎందుకంటే నివేదిక తయారు చేయడంతో మన బాధ్యత అయిపోలేదు. ఆ నివేదిక బీజేపీ నాయకులకు ఈజ్ మ్యాక్స్. వై? బికాజ్ వీ హ్యావ్ డన్ అండ్ వీ హ్యావ్ పరిస్థితిలో ఇప్పుడు ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే కులగణన చేసి తీరవలసిందే. విషయం మాట్లాడదాం. పహచానింగే రాహుల్, ఇది సీక్రెట్ డాక్యుమెంట్ కాదు, ఇది ఎనీ పొలిటికల్ పార్టీ రెస్పాన్సిబిలిటీగా మీరు తేదీలను నిర్ణయించండి. నేను అడుగుతున్నా, మీరు ఎప్పుడు మొదలు పెడుతున్నారు? ఎప్పటిలోగా జనగణన కులగణన చేర్చి పూర్తి చేస్తారో మీరు తేదీలను నిర్ణయించండి. అదేవిధంగా ఇది అమలు చేసే క్రమంలో మీరు తీసుకోబోయే నిర్ణయాలు, అమలు చేసే ముందు వచ్చే సవాళ్లను, సమస్యల్ని ఏ విధంగా అధిగమించదలుచుకున్నారో. ఏం సవాళ్ళు వస్తాయి ముఖ్యమంత్రి గారు? నేను అడుగుతా ఉన్నా, ఎలాంటి సవాళ్ళు వస్తాయి? నిజంగా లేని సమస్యలు సృష్టించే విధంగా మీరు మాట్లాడినట్టు అనిపిస్తూ ఉంది. అసలు సవాళ్ళు ఏమొస్తాయి చెప్పండి, నాకు అర్థం కాలేదు. సవాళ్ళు ఏమొస్తాయి? మీ మాటల్లోనే నిన్న మాట్లాడుకుంటూ మీరు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ప్రత్యేక పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి కులాలన్నీ ఆయా జాబితాలో ఉన్నాయనే మాట చెప్పారు. క్లియర్, అది క్లియర్. ఆ తర్వాత సమస్యలు ఏమొస్తాయని, సమస్యలు ఎట్లా అధిగమిస్తారు అనేది ఏంటంటే దాని అర్థమైంది. చాలా సమస్యలు వస్తాయి ఇవి చేస్తే అనేటువంటి సంకేతాన్ని పంపడమా? అటువంటి ఏమైనా ఉంటే దయచేసి మానుకోండి. రెండో విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు కొద్ది ఇటు జరగన, ఆ షర్టు ఇటు దాకి అవి స్క్రీన్ మారిపోతుంది. అయితే ఈ ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి మాట ఏదైతే ఉందో, అన్ని రాజకీయ పక్షాలతో చర్చించండి, ఇది సీక్రెట్ డాక్యుమెంట్ కాదు సార్. బీసీల ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు చర్చించుకొని మా దగ్గరికి వస్తున్నాయా? మీరు అట్లా చర్చించుకున్న తర్వాత మా ఓట్ల కోసం వస్తున్నాయి కాదు కదా. మరి బీసీలకు నిజంగా చెప్తున్నాగా, కులగణన చేస్తే బీసీల భవిష్యత్తు మారుతుంది, బీసీల తలరాత మారుతుంది, బీసీలకు కావాల్సిందేందో తేలుతుంది.
మరి బీసీల ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మీ అప్పర్ క్యాస్ట్ రాజకీయ పార్టీలన్నీ మా దగ్గరకు అడిగే వస్తున్నాయా? ఎట్లా వస్తున్నాయి? మరి వస్తలేవు కదా. నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో మళ్ళీ మీ లోపటి మనిషి బయటకు వస్తూ ఉన్నాడు. ఏమని? ఈ సమస్యలు ఎట్లా అధిగమిస్తారు, ఇవి ఎట్లాగా ఏం అధిగమించి గతంలో 2011లో సెన్సస్ చేసిరు. సెన్సస్లో కాలమ్స్ పెట్టి ఒక అదనపు కాలం పెట్టి కులం ఏందని తీస్తారు. దానికి ఏం పోయింది? అయ్యిందేముంది దానికి? బీసీ ప్రజలారా ఇటువంటివన్నీ మనం గమనిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఇది ఎనీ పొలిటికల్ పార్టీ రెస్పాన్సిబిలిటీ కాదు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాధ్యత. కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఒక విధానాన్ని తెచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలతోనే పార్లమెంటరీ వ్యవస్థలో భాగస్వాములైన ప్రతి ఒక్కరితో చర్చించి వాళ్ళ సూచనలు తీసుకోవాలి. అందుకే నరేంద్ర మోడీ గారికి సూచన చేస్తున్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఒక కమిటీ వేయండి, ఆఫీసర్లతో కూడుకున్న ఇంకొక ఎక్స్పర్ట్స్ కమిటీని వేయండి. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రాజకీయ పార్టీలతోని అదే ఫైనల్ గా ప్రభుత్వం దీన్ని చట్టాన్ని చేసినప్పుడు కూడా సభలో సుదీర్ఘమైన చర్చ చేసి అన్ని రాజకీయ పార్టీలను ఇందులో భాగస్వాములను చేసినాం. ఎక్కడ కూడా మా పార్టీ విధానంగానో మా ప్రభుత్వంలో ఉండే కొద్ది మంది వ్యక్తుల విధానంగానో దీన్ని మేము అమలు చేయలేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ప్రతిపక్ష పార్టీలతో సహా ప్రభుత్వం అదే విధంగా స్టేక్ హోల్డర్స్ ఎవరైతే భాగస్వాములు ఉన్నారో లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు అదేవిధంగా ప్రజా హక్కుల కోసం పనిచేసే వాళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వాములను చేసి వాళ్ళకు నమ్మకం విశ్వాసం కల్పించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినాం. అందుకే ఈరోజు తెలంగాణలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలబడ్డది. ఇవాళ దేశానికే ఆదర్శంగా తెలంగాణ ముందు వరుసలో ఉన్నది. నిన్న రాహుల్ గాంధీ గారు అదే విషయం చెప్పిండ్రు. తెలంగాణ మోడల్ ఈ దేశానికి రోల్ మోడల్. ఈ రోల్ మోడల్ నుంచి మీరు నేర్చుకోండి, తద్వారా పకడ్బందీగా దీన్ని అమలు చేయండి అని రాహుల్ గాంధీ గారు సూచన చేసిండ్రు. రాహుల్ గాంధీ గారిని ఈ పత్రికా సమావేశంలో అభినందిస్తూ మనము అదే విధంగా ఆదర్శవంతమైంది అంటే నేనేం చెప్తా ఉన్నానంటే, ముఖ్యమంత్రి గారు ఇది ఎందుకు ఇట్లా వచ్చినాయి? ఇది ఇప్పుడు ఆదర్శవంతమైన కలర్ మార్చుకోవాలి. మా కూతురు వచ్చి ఇవన్నీ చేసిపోతుంది అన్నట్టు ఇట్లా. దీని మీదనా? పెన్ మీద అందులో కలర్లు వస్తాయా? ఓకే. ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి గారు ఒకే ఒక మాట చెప్పండి. ఇప్పటికి కూడా మీకు మించిపోలేదు. సర్వే చేసినావు, సరే గుడ్డిదో ఎడ్డిదో సర్వే చేసినావు కదా. చేసిన సర్వే నివేదిక ఇప్పటి వరకు ప్రజలకు తెలియదు నువ్వు ఏం చేసిన సంగతి. పారదర్శకంగా మనం సర్వే చేస్తే ప్రజల ముందు డాక్యుమెంట్ ఉండాలి. ఇప్పుడు 2011 సెన్సస్ అని కొట్టగానే నీకు ఏది గూగుల్లో మొత్తం కనిపిస్తాయి ఆ సైట్లో, గవర్నమెంట్ సైట్లో. మనం ఏ సైట్లో చూడాలి మనం చేసిన సర్వే? మనం లెక్కలే దాచిపెడితివి. గతంలో కేసీఆర్ దాచిపెట్టినట్టే ఇప్పుడు దాచిపెడితిరి. ఇప్పుడు మీరు కులగణనలు చేసుకొని దాచిపెట్టుకోవడానికి కాదు కదా. మీరు కులగణనలు కుల సర్వేలు చేసి దాచిపెట్టుకోవడానికి కాదు కదా డాక్యుమెంటు. ఇది పబ్లిక్ డొమైన్లో ఉండాలి కదా. ఇది ప్రజాస్వామ్య దేశము, మీరు దాచుకోవడానికి కాదు అది. ఇప్పటికైనా ఈ కులాల వారిగా మీరు చేసినటువంటి లెక్కలు గ్రామాల వారిగా బయట పెట్టండి. తప్పేంది? సో దాచిపెడతారు, ఇంకా కొన్ని రోజులు దాచిపెట్టగలుగుతారు. ఎన్ని రోజులు దాచిపెట్టగలుగుతారంటే మీ చేతిలో బలం ఉన్న రోజులు దాచిపెట్టగలుగుతారు. తర్వాత ఏదో ఒక రోజు అయితే ప్రజలు మీ బలాన్ని తగ్గించినప్పుడు ఆ డాక్యుమెంట్ బయటికి రాకుండా ఉంటుందా? బయటికి రాకుండా ఉండలేదు కదా. ఎన్ని రోజులని ఇట్లా ఆదర్శవంతమైన డాక్యుమెంట్ అని ఎప్పుడు చెప్పాలంటే, ఇగో నేను ఈ సర్వే చేసిన, ఈ సర్వే ద్వారా ఇగో ఈ కులం వాళ్ళు ఇంత ఉన్నారు, ఈ కులం వాళ్ళు ఇంత ఉన్నారు, ఈ గ్రామంలో ఇగో ఈ కులం వాళ్ళు ఇంత, బెస్తా ఇంత, ముదిరాజ్కి ఇంత, పద్మశాలకి ఇంత, గౌడ్లు ఇంత, నాయ బ్రాహ్మణులు ఇంత, రజకులు ఇంత, దళితులు ఇంత, మాదిగ వాళ్ళు ఇంత, డక్కలి వాళ్ళు ఇంత, మాల వాళ్ళు ఇంత, ఈ లెక్క ఆ గ్రామ పంచాయతీ కాడ పోస్టర్ మీద ఉంటే, సో దానివల్ల గొడవలు ఎందుకు గొడవలు అవుతాయి? మీ ఊర్లో ఉన్న జనాభా ఎంతమంది దూరం నీ కాలం ఒకటి ఉంది కదా. ఇంకా గొడవ ఎక్కడిది? గొడవలు ఎందుకు అవుతాయి? నువ్వు ఉల్టా పెడితే అయితే కానీ ఉన్నది ఉన్నట్టేస్తే గొడవ ఎక్కడిది? కాబట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు నిజంగా పారదర్శకంగా ఉంటే
ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టారు కదా, నిన్న ప్రెస్ మీట్లో ఈ లెక్కలు ఏమైనా చెప్తావేమనుకున్నాం, మళ్ళీ అదే కథ. రాహుల్ గాంధీ గారు అక్కడ తెలంగాణ మోడల్ అనగానే ఇక మీరు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసి ముంగడికి తీసుకుపోవడానికి నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. సరే పెట్టుకోండి, అది ప్రచారంలో మీ భాగం, అది ఒక రాజుకు ఉండాల్సిన లక్షణాల్లో ఒకటి ఆ లక్షణం. కానీ పారదర్శక అనేటువంటి మాట ప్రజాస్వామ్యంలో పారదర్శకత అంటే శశబిషలు లేకుండా దాపరికాలు లేకుండా ప్రజాక్షేత్రంలోకి ఆ విధానం వచ్చినప్పుడు అది పారదర్శకత అవుతుంది, ట్రాన్స్పరెన్సీ. మనం అది చేయకపోతే ఎట్లా? మరి ఈ మోడల్ అని చెప్పడానికి ఇప్పుడు ఒక మాట లైవ్లో ఒక పోల్ పెట్టుకుందాం ముఖ్యమంత్రి గారు. కులగణన లెక్క బయటకు వచ్చిందా మన దగ్గర, అద్భుతంగా చేసినామని చెప్తా ఉన్నారు కదా. రైట్. ముఖ్యమంత్రి గారు ఒకసారి ప్రజల్ని అడుగుదాము ఇదే విషయము. తెలంగాణలో చేసిన కులగణనలో మీ కులం లెక్క ఎంతో మీకు తెలిసిందా? మీరు లైవ్ చూస్తున్నటువంటి సోదరులారా, తెలంగాణలో చేసిన కులగణనలో మీ కులం లెక్క ఎంతో మీకు తెలిసిందా? మీ ఊర్లో ఇప్పుడు మీ ఊరు వరకు అయితే 10 ఇండ్లు ఉన్నాయంటే మీరు గుర్తుపట్టగలుగుతారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు ఎంతమంది ఉన్నారు, మున్నూరు కాపులు ఎంతమంది, గౌడ్లు ఎంతమంది, పద్మశాలు ఎంతమంది, ఆ తర్వాత యాదవులు ఎంతమంది, వీళ్ళ లెక్క ఏమన్నా మీకు తెలిసిందా? ఇది ప్రజలకే తెలియనప్పుడు పారదర్శకమైనటువంటి సర్వే ఎట్లయితుంది ముఖ్యమంత్రి గారు? ఎస్ చెప్పండి, దాని కారణాలు ఏంది? ఒక సాహేతుకమైనటువంటి కారణం చెప్పండి. ఎస్ మేము కులాల లెక్క తీసినాం, ఈ లెక్కను బయట పెట్టలేకపోయినాం, దీనికి కారణం ఇదని ఒక మాట చెప్పండి. అది చెప్పకుండా మనం ఎన్ని దాట వేసినా లాభం లేదు కదా. లెక్కలే బయటికి రాలేదు. నేను మండల్లో కూర్చుంటే బిల్లు పెట్టేటువంటి సందర్భంలో ఈ కులాల వారిగా లెక్కలు ఇస్తారేమో అనుకుంటున్నా, అలా లెక్కలే లేవు. కేవలం 56.7% మంది బీసీలు ఉన్నారు అని చెప్పి అందులో వేసిరు, అయిపోయింది. 46% మంది అని చెప్పి గుండుగుత్త లెక్క వేసిరు. అందులో ఎవరెంత క్లారిటీ లేదు. తెలంగాణలో చేసిన కులగణనలో మీ కులం లెక్క ఎంతో మీకు తెలిసిందా? తెలియదు అనుకునే వాళ్ళు ఇక్కడ, తెలిసింది అనుకునే వాళ్ళు ఇక్కడ. దాదాపు ఎవరికి తెలియదు. ఒక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర మాత్రమే ఉంటుంది ఆ లెక్క, వేరే దగ్గర ఎక్కడ కూడా ఉండదు. నేనేమంటున్నంటే నిజంగా మీరు నేనే చెప్పిన మీరు పారదర్శకంగా చేసి మీరు లెక్కలు బయట పెట్టండి, హెలికాప్టర్లో తీసుకొచ్చి నీ ఇంటి మీద పూలు పోసిపోతా అని చెప్పిన. మీరు అది నిలుపుకోలే. తెలంగాణలో చేసిన కులగణనలో మీ కులం లెక్క ఎంతో మీకు తెలిసిందా? తెలియదు అనుకునే వాళ్ళు ఇక్కడ, తెలిసింది అనుకునే వాళ్ళు ఇక్కడ. మీ కామెంట్ మీ ఒక బటన్ని నొక్కండి, దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు చూద్దాం. ఇది పారదర్శకమైనటువంటి సర్వే కాదు ముఖ్యమంత్రి గారు. మీరు ప్రజల్ని ఇప్పుడు మీరేమనుకుంటారంటే కొద్ది మందిని మీ చుట్టూన్నటువంటి వాళ్ళని నమ్మించగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు, వాళ్ళ మనసులో కూడా ఉంది ఈ లెక్కలన్నీ తప్పనేటువంటి విషయం, వాళ్ళ మనసులో కూడా ఉంది. అదేదో నువ్వే పెద్దన్న పాత్ర పోషించి జరిగిన పొరపాటు ఇది వాస్తవమైనటువంటి లెక్కలు గివని చెప్తే అయిపోయి ఇవాళ దాచిపెడుతూ రేపు కేంద్రం చేసేటప్పుడు అయితే బయటకు వస్తాయి కదా. అట్లా కులగణనపై కేంద్రం నిర్ణయం తీసుకున్నందుకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గురువారం సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు. అనంతరం సీఎం విలేకరులతో మాట్లాడుతూ న్యాయ చిక్కులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం చట్టబద్ధంగా విజయవంతంగా కులగణన సర్వే పూర్తి చేసింది. అయితే ఇక్కడ మాట, ఇప్పుడు ఈ కులగణన అనేటువంటి అంశం వచ్చినప్పుడు బీసీ వాళ్ళందరినీ తెచ్చి కూర్చుండబెట్టినాం. ఇక్కడ కులగణన అనేది ఒక ఓన్లీ బీసీలదే అని మీరు భావిస్తున్నారా? ఇది రెడ్లకు సంబంధించింది కాదా? ఇది వెలమలకు సంబంధించింది కాదా? మరి ఇందులో ఇప్పుడు నిన్నటి ఫోటోలో దాదాపుగా ఫోటో ఉంది, అది మొత్తం అందరినీ బీసీలందరినీ చుట్టూ నిలబెట్టినాం, కూర్చున్నాం. ఇది ఒక బీసీలదే ఎందుకు అవుతుంది? ఇది
బీసీలదే ఎందుకు అవుతుంది అంటే ఈ బీసీలకు కూడా నువ్వు అన్నవు కావాలనుకోవడంలో తప్పు లేదు, ఎందుకంటే ఓ రాజకీయ నాయకుడికి అధికారాన్ని నిలుపుకోవడానికి ఆశ ఉంటుంది. కానీ ఇది ఒక బీసీలది ఎందుకైతే మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలము, 17 మంది ఎంపీలము అందరం కూడా ఇది శభాష్ అనాలా? కొద్దిమంది మాత్రం ఇప్పుడు దీన్ని అనరా? ఈ కులగణన బేషు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఇప్పుడు రెడ్లు వెలమలు ఎవరు అనరా? ఇక మేమే అనాలనా? మీ గురించి చేసింది కాబట్టి మీరే అనండి అన్నట్టు. దీన్ని బట్టి అర్థం చేసుకోర్రి, ముఖ్యమంత్రి గారు కులగణన గురించి మాట్లాడుతూ బీసీలను కూర్చోబెట్టుకుందంటే ఇది బీసీల తలరాతను మార్చేటువంటిదే. సీనియర్ కాంగ్రెస్ నాయకులు గురువారం సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు. అనంతరం సీఎం విలేకరులతో మాట్లాడారు. న్యాయ చిక్కులు లేకుండా మొన్న నైటే అందరికి మెసేజ్లు పంపారు. బీసీ నాయకులు రండి, ముఖ్యమంత్రి గారి ఇంటికి రండి, ఆయనను అభినందిస్తేందుకు రండి అనేటువంటి మెసేజ్ పంపారు. సో మా బీసీ నాయకులకు కూడా వస్తే సరే పోయేటోళ్ళు పోయిరు, పోనోళ్ళు పోలేదు. అయితే ఒకటి మేము విశ్వసించేది ఏంటంటే ఎంతవరకైతే అగ్రకులాలకు హారతి పడతా ఉంటారో, అగ్రకుల నాయకులకు హారతి పట్టినన్ని రోజులు బీసీలు బానిసలుగానే ఉంటారు అనేటువంటి సూత్రం మీద మేము పనిచేస్తూ ఉంటాం అన్నట్టు. అందుకోసమే అటువైపు పోము, మంగళారతులు పట్టం. న్యాయ చిక్కులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం చట్టబద్ధంగా విజయవంతంగా కులగణన సర్వే పూర్తి చేసింది. సర్వే పూర్తయింది, రిజర్వేషన్ ఏది 42%. 42% రిజర్వేషన్ ఏది? ఇది దేశానికి ఆదర్శంగా మారింది. మా అనుభవాన్ని కేంద్ర పరిగణలోకి తీసుకోవాలి. మా అనుభవాలు, సూచనలు, సలహాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎక్కడెక్కడైతే కేంద్ర ప్రభుత్వ పెద్దలు వచ్చి నిజంగా కేంద్ర ప్రభుత్వం కులగణన చేస్తుంది కాబట్టి ఇక్కడ ఇది చూసుకున్నాక అటు పోదాం. నిన్న ఈ కులగణన సందర్భంగా బీసీలు పోయి అభినందించుడేంది? ఓన్లీ బీసీలే పోయి అభినందించుడేంది? అందరికీ సంబంధించింది కదా. బీసీలనే ఎందుకు పిలుస్తూ ఉన్నారు? బీసీలతోనే బీసీ ఎమ్మెల్యేలనే ఎందుకు పిలిచిరంటే ఇక్కడ బీసీల తలరాత మార్చే కాగితం తయారవుతుంది. ఇప్పుడు వీళ్ళంతా రెడ్లు వెలమలంతా కూర్చొని కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకు తెలియజేస్తలేరు? దీంతో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఖతమవుతుంది. ఇవి రెండే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి లాజిక్ పాయింట్లు. బీసీల్లో చైతన్యం రాకపోతే రాహుల్ గాంధీ గారు ఆ మాట అనకపోతుండే, మీ మీద ప్రెషర్ పెంచకపోతుండే, ఈ కులగణన పట్టించుకోకపోతుండే. 300 సీట్లు వస్తే నరేంద్ర మోడీ గారు ఎట్లయితే చేయకపోనో ఇక్కడ బీసీలో చైతన్యం రాకపోతే మీరు అది చేయకపోదురు. మేనే కదా మొత్తుకున్నా, 100 సార్లు మొత్తుకున్నా కులగణన ఎప్పుడు అని. రాహుల్ గాంధీని నరేంద్ర మోడీ ఆదర్శంగా తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. మహాత్మా గాంధీ తరహాలో రాహుల్ గాంధీ ఈ దేశానికి ఏది కావాలో ముందుగానే గుర్తించి దాన్ని సాధించే వరకు వదిలిపెట్టరు. రాష్ట్ర భాజపా నాయకులు, గల్లీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి విధానాలను మోదీ అనుసరిస్తున్నారన్న బాధ వారిలో కనిపిస్తుందని చెప్పి సరే చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ నరేంద్ర మోడీ గారు మీ విధానాన్ని ఎందుకు అవలంబిస్తాడు చెప్పు? నరేంద్ర మోడీ గారు అసలు ఇక్కడ ఉన్నటువంటి కేసీఆరే మీ పేరెత్తలేనప్పుడు దేశ ప్రధానమంత్రి మీ విధానాలను అనుకరిస్తే ఏం జరగాలి? బీసీలకు అన్యాయం జరగాలి. బడ్జెట్ పద్మనాభంలా లెక్కలేసుకుంటున్నా. ప్రతి నెల 30,000 కోట్లు అవసరం. వస్తున్న ఆదాయం 18,500 కోట్లు. ఆర్టీసీ కార్మికులారా సమ్మె ఆలోచన వద్దు. కార్మిక దినోత్సవంలో సీఎం రేవంత్. ఇదొక గొప్ప మాట. రేవంత్ రెడ్డి గారిని అభినందించాల్సిన మాట ఏంటంటే ఈ బడ్జెట్ కాడ కరెక్ట్గా లెక్కలు చెప్తా ఉన్నాడు. బడ్జెట్ కాడ గింత ఖర్చు ఉన్నది, గింత ఆదాయం ఉన్నది అనే మాట చెప్తా ఉన్నారు. సేమ్ టైము ఈ బీసీల విషయంలో కూడా ఈ పారదర్శకత ఎందుకు పోయింది? మీ మనసును ఎవడు జడగొట్టిండు? ముందుగాల మంచిగానే ఉంటేవి కదా, తర్వాత ఎందుకు చెడిపోయింది? జానారెడ్డి ఎట్లా దొరిండు నీ శరీరంలోకి? ఇక్కడ ఇంకో మాట, ఆర్టీసీ కార్మికులారా సమ్మె ఆలోచన వద్దు. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సమ్మె చేస్తామంటే చేసుకోకపోయారని వాళ్ళని గాలికి వదిలేసి 50-60 రోజులు సమ్మె చేసి 40-45 మంది కార్మికులు చచ్చిపోయినా పట్టించుకోలే. ఆఖరికి వాళ్ళంతా వాళ్ళు దిగొస్తే ప్రగతి భవన్లో కూర్చుని పెట్టి బిర్యానీ తినబెట్టిండు. కానీ కేసీఆర్తో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి 1000 వాళ్ళనయ్యం. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులారా సమ్మె ఆలోచన వద్దు, పరిస్థితి బాగలేదు, రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. ఒక ముఖ్యమంత్రి ఒక కార్మిక వర్గాన్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నటువంటి విధానంకి హ్యాట్స్ ఆఫ్. ఇది చేయాలి, కానీ గతంలో ఉన్నటువంటి పాలకుడు ఇది చేయలే.
ఈ కొన్ని విషయాల్లో ఉన్నటువంటి చిత్తశుద్ధి ఒక బీసీల దగ్గర ఉంటే ఇవాళ మీరు అద్భుతమైన ముఖ్యమంత్రి కదా. చరిత్రలో గొప్ప నిలిచిపోతుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.